హాయ్ అండి. నాగల చవితి వస్తుంది కదండి. సిమ్మిడి దంచుకున్నారా? మేమైతే సిమ్మిడి తెచ్చుకోవడానికి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట ఈరోజు. ప్రతి సంవత్సరం మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఎవరో ఒకరు ఇస్తారండి సిమ్మిడి అయితే. నా అంతట్లే నేను దంచుకునే సంవత్సరం అయితే ఏది లేదు. అమ్మ ఉన్నంత వరకు మనకైతే ఆ లోటు అనేది రాదు కదా. అమ్మమ్మ ప్రేమ కూడా అలాగే ఉంటుంది. అమ్మ ప్రేమకు రెట్టింపు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మా అమ్మమ్మ చూడండి, నేను ఫోన్ చేశాను, అమ్మమ్మ నేను వచ్చిన తర్వాత దంచుతాను, లేదంటే మిషన్ మీద ఇక్కడ మిషన్లో ఆడుతున్నారు అక్కడ ఆడిచ్చిద్దామంటే, ఎందుకు మిషన్లో అయ్యి వద్దు బాగోదు అని చెప్పేసి అన్నది. సరే నేను వచ్చిన తర్వాత దంచుతాలే ఉండు అని చెప్పేసి అంటే అలాగే అన్న. తీరా నేను ఇంటికి వెళ్ళేసరికి అయితే నాకైతే షాక్ ఇచ్చింది అనమాట. దంచేసి రెడీగా ఉంచింది. మా అక్క మా అమ్మమ్మ ఇద్దరు కలిపి దంచారంట. మిషన్ మీద ఆడిస్తానన్నా సరే ఒప్పుకోలేదు. వచ్చే బాగోదా వేవినా, మనం ఇలాగే దంచుకుంటాం ఎప్పుడన్నా అని చెప్పేసి దంచేసి అయితే ఉంచింది రెడీగానా. అమ్మమ్మ ప్రేమ అంటే అలాగే ఉంటుంది, నానమ్మది అమ్మదేనా. ఇంకా నేనైతే తీసుకున్నాను అనమాట, బాక్స్లో అయితే వేసుకున్నాను. ఈ సిమ్మిడిని చూడగల క్రేవింగ్స్ అయితే వచ్చేస్తాయండి ఆ దంచి స్మెల్ కాట్లకినా. కానీ తినకూడదు కదా, పుట్లో పాలేసే వరకు సిమ్మిడి అయితే అసలు టచ్ చేయకూడదు. ఇంకా నేను కొబ్బరికాయలు లేవు అని చెప్పేసి అంటే రాని ఒలిసిస్తానని చెప్పేసి కొబ్బరికాయ చూడండి ఎలా ఒలుస్తుందో. నేను ఒలుచుకుంటాను ఇవ్వే అంటే నీకు రాదు, నేను ఒలుస్తాను ఉండని చెప్పేసి. మనం ఎంత పెద్దవాళ్ళు అయినా అమ్మమ్మ దగ్గర మాత్రం చిన్నపిల్లలవే కదండి వాళ్ళకైతే మనం. ఇంకా అలా ఉంటుంది మా అమ్మమ్మ లవ్ అయితే. లవ్ యూ అమ్మమ్మ. ఇంక ఇదండి మా వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.